సెల్ఫ్ మేడ్ అన్న పీపుల్కి చాలా జీలో బల్బ్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు నేను తీసుకొచ్చిన వ్యక్తి సెల్ఫ్ మేడ్ పర్సన్. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేని ముప్పు తిప్పలు పెడుతూ లీడర్గా మూవ్ అవుతూ ప్రూవ్ అవుతున్నాడు. సో లెట్స్ ఇంట్రడ్యూస్ అవర్ గెస్ట్. అసలు ఎవరు ఈ పిల్లుట్ల రఘు? నీ వైపు సింహం ఉంది, నా వైపు చూడండి అన్న. దీన్ని ఫాలో అయ్యే వ్యక్తిని నేను. వాస్తవానికి మీరే అన్నారు ఇప్పుడు సెల్ఫ్ మేడ్ క్యాండిడేట్ అని. నేను గనక పబ్లిసిటీ చేసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వీళ్ళందరికంటే ఎక్కువ పొజిషన్లో అయ్యే క్యాండిడేట్ నేను. పిల్లుట్ల రఘు అంటే ఎవరు? రాబోయే 2-3 నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టే ఎమ్మెల్యే క్యాండిడేట్ హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి. ఏ ధీమతో ఎమ్మెల్యే అవుతా అంటున్నారన్న? వరల్డ్లో ది బిగ్గెస్ట్ పబ్లిసిటీ అంటే మౌత్ పబ్లిసిటీ. అది రీచ్ ఎక్కువ, నాకు బలం కూడా అదే అనమాట. మీరు అనుకుంటున్నారా లేకపోతే ప్రజలు అంటున్నారా? అన్న వాస్తవానికి నేను నన్ను నమ్ముకొని పోయిన వ్యక్తిని. కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ మీరు మాట్లాడేది? సిట్టింగ్ ఎమ్మెల్యే సైదిరెడ్డి గారి మీదనే మీ పోరాటం. నెక్స్ట్ కూడా తనకే టికెట్ ఇస్తారు. ఇంకా మీకు ఏ పార్టీ ఉందనకే ఏ పార్టీయా లేకపోతే సిపిఎమా సిపిఐ అన్న? ఇప్పుడు నేను ఒక చాలా క్లిస్టర్ క్లియర్, ఇది ప్రజలకు కూడా తెలవాలి. హుజూర్నగర్కి ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నారా లేకపోతే మీ పోరాటం సైదిరెడ్డి గారి ఎమ్మెల్యే గారిని పక్కన జరపాలనుకుంటున్నారా? సైదిరెడ్డి అనే వ్యక్తి వచ్చిండు, ఏడుకెల్లో కెండాకెల్లో ఏడుకెల్లో వచ్చి స్థానికంగా నేను నిజమైన స్థానికుడు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉంటే ఆయన ఏడుకెల్లో వచ్చిండు, మా డిస్టిక్ కూడా కాదు. మీరు ఒక నాయన్ బ్రాహ్మణి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. మీ కమ్యూనిటీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఎవరు లేరు కాబట్టి నేను వచ్చినా నేను చూపిద్దాం అనుకుంటున్నారా మీరు? తప్పన్న. వాస్తవానికి అసలు ఈ క్యాస్ట్లు ఉంటాయని కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడైతే కాన్స్టిట్యూన్స్ తిరగడం స్టార్ట్ చేసినో అప్పుడు నేను ఇంత క్యాస్ట్ ఫీలింగ్లు ఉంటాయని అప్పుడు నేను కాన్స్టిట్యూన్స్ తెలుసుకున్నాను. నా క్యాస్ట్కి ఇన్ని సంవత్సరాల నుంచి టికెట్ ఇవ్వండి, ఇప్పుడు నాలాంటి వాడు వస్తే టికెట్ ఇస్తారని గ్యారంటీ ఉంది. కాదన్న, ఒక సందర్భంలో మీరు అన్నారంట కదా, రెడ్డిల కన్నా మా తక్కువ కులం కావచ్చు కానీ వాళ్ళకున్న ఆస్తి మాకుంది, వాళ్ళకున్న తెలివి వాళ్ళకన్నా ఎక్కువ తెలివి మాకుంది, వాళ్ళకన్నా సంపాదన కన్నా మాకు ఎక్కువ ఉందని చెప్పేసి అన్నారంట కదా. అసలు వీళ్ళు జెండాలు పక్కన పెట్టన్న, వీళ్ళ జెండాలు ఈ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ జెండాలు పక్కన పెట్టేస్తే వాళ్ళు జెండాలు పెట్టి దమ్ము ఉంటే నన్ను ఇండివిజువల్గా ఒక సింబల్ పెట్టుకుని రమ్మనండి. నాకంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తాం అడగండి. వాళ్ళు ప్రజలు కూడా ఆలోచించాలన్నా, ఇంకెన్నాళ్ళు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి. అంటే బీసీ కార్డు వాడట్లేదా మీరు? అన్న నేను తక్కువ కులం అయినా కానీ ఎవరిని తక్కువ చేయను అన్న. నేను మరి రేవంత్ రెడ్డి గారితో మీకేందన్నా? రేవంత్ రెడ్డి గారిని ఈ మధ్య కలవలేదా? ఇప్పుడు గాడి దగ్గర ఒక దగ్గర కట్టేసే పరిస్థితి ఉందన్న. ఇప్పుడు సైదిరెడ్డి గారిని ఎందుకన్నా ముప్పు తిప్పలు పెడుతున్నారు? నేను అక్కడ పుట్టినున్న ఆ సొంత గడ్డోని, అసలు నిజమైన స్థానికుడు నేనే. అక్కడ బరాబరుగా నాదే అది అడ్డ. రేపు రాబోయే రోజులు కూడా నాదే అడ్డ అవుతుంది. అది హుజూర్నగర్ అన్నది రగన్న అడ్డ అవుతుంది అంతే. సరే మీరు ఏందన్నా ఎమ్మెల్యే గారి కానీ ఎక్కువ కార్లలో ఎక్కువ తిరుగుతారు, 5 కార్లు తిరుగుతారు. అదే నా సొంత కార్లు అన్న, నేను డీజిల్ కొట్టించుకుంటా. నాకు దగ్గర 50-60 కార్లు ఉన్నాయి. ఇంకా అవి మొత్తం తిప్పాలన్నా నేను? ఒక కారు సరిపోతుంది కదా, ఎందుకు 50-60 షో? ఆయన 10 బ్యానర్లు పెడితే నేను 20 బ్యానర్లు పెట్టుడు. నీ కాన్సన్ట్రేషన్ అంతా సర్వీస్ మీద ఉందా, కార్లు పెట్టుకునే షోకి మీద ఉందా, లేకపోతే బ్యానర్లు వేసి ఉందన్న? ఆ కారు వలగొట్టేసి కదా. పలగొట్టి మళ్ళీ వస్తాయి కార్లు, అంతకంటే ఎక్కువ వస్తాయి. ముక్కులు కూడా వలగొట్టింది కదా. నేను ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే నా పక్కన ఇంకోటి ఇంటర్వ్యూ చేస్తుంటే చూసుకుంటూ కూర్చుంటానా? మూతి ముక్కలు వల్లే నేను. దాన్ని బట్టి ఆలోచిస్తే నువ్వు ఇక్కడ ఉండకూడదు. అసలు తెలంగాణలో కానీ ఏపీలో కానీ అసలు నువ్వు ఉండకూడదు అన్న. మీరు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఎడ్యుకేషన్ కొనే పరిస్థితులు లేకున్నా చదువును స్కిప్ చేసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ పొంది 18,000కో 20,000కో చేసిన వ్యక్తి 3 సంవత్సరాలు కట్ చేస్తే మీకు దగ్గర 100,000 కోట్లు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి మరి? తప్పనిసరిగా ఆ సెట్టే కాదు, దాని నాకు సంబంధం లేదు. మందు తాగే వాళ్ళు, గంజా తాగే బ్యాచ్ అది కాదు. వాళ్ళ మీద యుద్ధం చేయనీకో నేనెవరినన్నా? ముఖ్యంగా నువ్వు చదువుకున్న పిల్లలకి నా దగ్గర కూడా అన్న నేను కోచింగ్ పోతా అన్నారు కదా అన్న, వాళ్ళకి మీరు చేసిర్రు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకొక నా పర్సనల్ రిక్వెస్ట్ అన్న, నువ్వు రారా లైన్ రా. మీ పేరు నాగేంద్ర అన్న, డిగ్రీ చదువుకున్నాడు. వాడు ఇక్కడెక్కడో MBA చదవాలనుకుంటున్నాడు అన్న. వాడు చాలా పేద కుటుంబం, వాడు కడప నుంచి వచ్చినాడు. వీటికి మీరు సాయం చేయాలి. తమ్ముడు కనుక నాతో టచ్లో ఉండి నేను చేయలేదంటే దాని తర్వాత మీకు ఒకసారి చెప్పమంటున్నా 100% సాయం చేస్తా.